హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము ఈ క్లాస్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ గురించి తెలుసుకుందాం. నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు డైరెక్ట్ ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ ఫస్ట్ నుంచి చూస్తే బాగుంటుందని నా ఒక సజెషన్, అంతే. సో ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది బెటర్. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేసేదామా? ఎస్ సార్. సో చూడండి అన్న, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ అంటే ఏంటి? సో అందరికీ తెలిసిన డెఫినేషన్ ఏంటది సార్? ద చార్జ్ క్యాన్ బి నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ కదా? అవును సార్. ద చార్జ్ క్యాన్ బి నైదర్ క్రియేటెడ్ నార్ destroyed, but it can be transferred from one body to other body. అవునా కదా? ఎస్ సార్. ఇంకా కూడా ఉంది డెఫినేషన్. ఇట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అదర్ బాడీ. The total charge present inside the system always remains constant. అవునా కదా? ఎస్ సార్. అయితే ఇప్పుడు చూడండి అన్న, డెఫినేషన్ ఏమి ఇచ్చిండు? ద చార్జ్ కెన్ బి నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్. అంటే చార్జ్ని మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ కూడా చేయలేము. బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అదర్ బాడీ. అంటే ఒక బాడీలో నుంచి వెళ్ళి ఇంకో బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది చార్జ్ కదా? అవును సార్, మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే లాస్ట్ క్లాస్లో ఒక మెటాలిక్ చార్జెడ్ స్పియర్ తీసుకొని అన్చార్జ్డ్ మెటాలిక్ స్పియర్తో కాంటాక్ట్లో పెడితే కనుక చార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. కరెక్టే, మీరు నిన్న చెప్పిండ్రు. ఇదేనా ఆ పాయింట్? అవునవును, కరెక్టే. సో ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అదర్ బాడీ. ద టోటల్ చార్జ్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద సిస్టమ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. సార్ ఈ పాయింట్ అంటే ఏంటి? ఈ పాయింట్ ఏంటంటే, ఇంతకు ముందు మీకు క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్లో నేను చెప్పినట్టు ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క చార్జ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? సో చూడండి, లాస్ట్ క్లాస్లో మనం ఏం తీసుకున్నాం? ఒక పెన్ తీసుకున్నాం కదా? ఈ పెన్లో 100 ప్రోటాన్స్ 100 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం. అవునా కాదా? ఎస్ సార్, కరెక్టే. ఇంకోటి బుక్ తీసుకున్నాం కదా? అవును సార్. ఈ బుక్లో ఎన్ని తీసుకున్నాం? 50 ప్రోటాన్స్ 50 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం కదా? ఎస్ సార్. ఇవి ఫిక్స్డేనా? సార్. సేమ్ ఉన్నాయా? దీంట్లో లేవు సార్. అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్లో ఒక్కొక్క ఛార్జ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్, వెల్ డన్. అయితే ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకొని ప్రూఫ్ చేసి చూపెట్టండి సార్, మేము నమ్ముతాం. సరే బేటా, సూపర్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ప్రూఫ్ చేసి చూపిస్తా. నిజానికి ఇది కరెక్టేనా కాదా, ఈ డెఫినేషన్ వ్యాలిడ్ అవుతుందా లేదా అన్నది నేను మీకు ప్రూఫ్ చేసి చూపిస్తాను. ఓకేనా? వెరీ గుడ్, శబాష్. సో ఫైనల్లీ ఇది రబ్ చేస్తున్నాను అన్న. సరేనా? డెఫినేషన్ అయితే అర్థమైంది కదా? ద చార్జ్ కెన్ బి నైదర్ క్రియేట్ చేయలేము, నాట్ డిస్ట్రాయిడ్. ఓకే. బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అదర్ బాడీ. ఓకే. ద టోటల్ చార్జ్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద సిస్టమ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. రైట్. సో ఇప్పుడు రబ్ చేసేస్తున్నా, చూద్దాం నాన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ప్రూఫ్ చేసి చూపిస్తా. ఓకే, రైట్. సో చూడండి నాన్న, సో ఇప్పుడు నాకు చిన్నగా పెన్ను కావాలి. ఎందుకనంటే చెప్తా, ఒక్క నిమిషం. రైట్. సో పెన్ అయితే దొరికిపోయింది నాకు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి నాన్న. నేను ఒక రాడ్ తీసుకున్నా. ఏ రాడ్? ఒకటి వచ్చేసి ఏది తీసుకున్నా? ప్లాస్టిక్ రాడ్. ఇది ఏది మేట? ప్లాస్టిక్ రాడ్. ఓకేనా? సరే సార్. ఇంకోటి వచ్చేసి ఇంకో రాడ్ తీసుకున్నా. ఇది వచ్చేసి గ్లాస్ రాడ్ తీసుకుంటున్నా. సరేనా? ఇదేది? గ్లాస్ రాడ్. ఓకేనా? ఓకే, గ్లాస్ రాడ్. ఓకేనా? ఓకే సార్. ఓకే,
చలో ఇక్కడ కొంచెం రాస్తా. ఓకే రైట్, అర్థమైంది కదా. ఎస్, సో ఇది కొంచెం ఎక్స్టెండ్ చేస్తా దీన్ని. ఓకేనా, సరే. ఇప్పుడు ఈ 2 రాడ్స్, ఇది అనుకుందాం గ్లాస్ రాడ్, ఇది అనుకుందాము ప్లాస్టిక్ రాడ్. ఓకేనా, సరే సార్. సార్ దీనిలో ఛార్జ్ ఏమైనా ఉందా? ఉంది, అది కూడా రాస్తున్నా చూడండి. ప్లాస్టిక్ రాడ్లో వచ్చేసి 100 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం సరేనా. సరే సార్, 100 ప్రోటాన్స్ దీంట్లో ఉన్నాయి అని చెప్పేసి అనుకుందాం సరేనా. ఓకే సార్, అయితే మన గ్లాస్ రాడ్లో వచ్చేసి దీనిలో 50 ఎలక్ట్రాన్స్ 50 ప్రోటాన్స్ ఉన్నాయి అనుకుందాం సరేనా. ఓకే సార్, ఇప్పుడు దీంట్లో ప్లాస్టిక్ రాడ్లో నెట్ ఛార్జ్ ఎంత నానా? సార్ 100 ఎలక్ట్రాన్స్ ప్లస్ 100 ప్రోటాన్. సార్ నెట్ ఛార్జ్ అయితే జీరోనే, అవునా? అవును సార్. అయితే మన గ్లాస్ రాడ్లో నెట్ ఛార్జ్ ఎంత నానా? సో 50 ఎలక్ట్రాన్స్ ప్లస్ 50 ప్రోటాన్స్, అవునా? సో ఫైనల్లీ ఎంత సార్? ఇది కూడా జీరోనే. ఓకే బేటా, అర్థమైంది కదా. ఎస్, అంటే ఈ కండిషన్ వచ్చేసి బిఫోర్. అంటే బిఫోర్ అంటే ఏంటి సార్? అంటే ముందు, ఇనీషియల్లీ. ఓకేనా, ఇనీషియల్ కండిషన్. ఇవి రెస్ట్లో ఉన్నాయి. ఓకేనా, అంటే ఈ విధంగా పట్టుకున్నారా, అంటే ఇట్లో పెట్టిన. ఓకేనా, ఈ విధంగా ఉన్నప్పుడు. సరేనా, అర్థమైంది. వెరీ గుడ్, శబాష్. ఇప్పుడు చూద్దాం ఆఫ్టర్. ఆఫ్టర్ అంటే ఏంటంటే చూడండి నాన్న, నేను దీన్ని ఈ విధంగా రబ్ చేస్తున్నా. ఓకేనా, ఈ విధంగా రబ్ చేస్తున్నా. రబ్ చేసినప్పుడు మనకు ప్లాస్టిక్ రాడ్ అనేది నెగిటివ్లీ ఛార్జ్ లాగా ఫామ్ అవుతుంది. గ్లాస్ రాడ్, ఇది గ్లాస్ రాడ్ కదా, గ్లాస్ రాడ్, ఇది ప్లాస్టిక్ రాడ్. ఓకేనా, ప్లాస్టిక్ రాడ్, గ్లాస్ రాడ్, ప్లాస్టిక్ రాడ్, గ్లాస్ రాడ్. ఎప్పుడైతే ప్లాస్టిక్ రాడ్ గ్లాస్ రాడ్ రబ్ చేయబడుతుందో అప్పుడు ప్లాస్టిక్ రాడ్ అనేది నెగిటివ్లీ ఛార్జ్ లాగా ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి పాజిటివ్ లాగా ఫామ్ అవుతుంది కదా ఈ పెన్ను, అవునా కదా? ఎస్ సార్. సో ఇంతకుముందే డిస్కస్ చేసినామా ఇది? అవును సార్, ఇంతకుముందే డిస్కస్ చేసినాం. ఓకే బేటా, రైట్. సో ఆఫ్టర్ రబ్బింగ్ అయిన తర్వాత, రబ్ అయిన తర్వాత, ఓకే. సో ఓకే, కొంచెం ఇట్లా రాడ్ వేస్తా. ఇది వచ్చేసి ఒక ఇది ఏది తీసుకుందాం? ఇది ఏది తీసుకుందాం? సో ప్లాస్టిక్ రాడ్ తీసుకుందాం. ఓకేనా, సరే సార్, ప్లాస్టిక్ రాడ్. ఇది ఏది తీసుకుందాం నానా? ఇదేది సార్? ఇంకోటి వచ్చేసి మీరు గ్లాస్ రాడ్ అన్నారు కదా, ఇది గ్లాస్ రాడ్. సరేనా, ఓకే సార్. అయితే ఇప్పుడు నాకు చెప్పండి, దేంట్లో నుంచి వెళ్ళి ఛార్జ్ ఇక్కడ నుంచి ఇటు పోతుందా, ఇక్కడ నుంచి ఇటు పోతుందా లేదా? రబ్ చేసినప్పుడు దీనిలో నుంచి వెళ్ళి దీంట్లోకి, దీనిలో నుంచి వెళ్ళి దీంట్లోకి పోతుందా లేదా నాకు చెప్పండి. కొంచెం ఆలోచించండి. వీడియో పౌజ్ చేసి ఆలోచించండి నాన్న, వీడియో పౌజ్ చేసి ఆలోచించండి. అర్థమైందా? ఎస్ సార్, క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. రబ్ చేసినప్పుడు ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనిలో నుంచి దీనిలో పోతుందా, దీనిలో నుంచి దీనిలో పోతుందా, లేదా దీనిలో నుంచి దీనిలో, దీనిలో నుంచి దీనిలో, అంటే రెండు ఒకటిసారి ట్రాన్స్ఫర్ అవుతున్నాయా? సో ఆలోచించండి నాన్న, ఆలోచించండి. వచ్చేసిందా? ఎస్. సో చూడండి, సో ఎవరికైతే ఆన్సర్ వచ్చిందో వెరీ గుడ్, వెరీ నైస్. సో మీరు నా ఇంతకుముందు వీడియోస్ స్టార్టింగ్ నుంచి చూస్తే కనుక మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడి నుంచి ఎక్కడ ఛార్జెస్ అయింది. ఓకేనా, రైట్, వెళ్ళండి. అయితే చూడండి నాన్న, ఇప్పుడు మన ఎలక్ట్రాన్స్ ఓన్లీ ట్రాన్స్ఫరబుల్ అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో నోట్లో ఇచ్చిన, అవునా కదా? నోట్ పెట్టేసి నోట్లో ఏమని రాపించిన? ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫరబుల్, అవునా కదా? ఇది మనం ప్రూఫ్ కూడా చేసి చూపెట్టిన లాస్ట్ క్లాస్లో కదా. వెరీ గుడ్, శబాష్. అయితే నాన్న ఇప్పుడు చూడండి, మనకు తెలుసు ప్లాస్టిక్ రాడ్ అనేది నెగిటివ్ ఛార్జ్ లాగా ఫామ్ అవుతుంది కదా. అవును సార్, నెగిటివ్ ఛార్జ్. సార్ గ్లాస్ రాడ్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్, అవునా కాదా? ఎస్ సార్, మీరు అన్నది కరెక్టే. అయితే మన ప్లాస్టిక్ రాడ్ నెగిటివ్ ఛార్జ్ లాగా ఫామ్ అవుతున్నది అని అంటే కారణం ఏంటి? మన ప్లాస్టిక్ రాడ్ నెగిటివ్లీ ఛార్జ్ లాగా ఫామ్ అవుతున్నది అంటే కారణం ఏంటి? ఇది ప్లాస్టిక్ రాడ్ ఇదేనా అంటే మన గ్లాస్ రాడ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ప్లాస్టిక్ రాడ్లో వచ్చి పడిపోతున్నాయి. అర్థమవుతుందా? గ్లాస్ రాడ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ
ప్లాస్టిక్ రాడ్లో వచ్చి పడిపోయినాయి. ఓకేనా సార్? దీనిలో నుంచి వెళ్ళి గ్లాస్ రాడ్లో నుంచి ఎలక్ట్రాన్లు అన్నీ వెళ్ళిపోయినాయి. ఎలక్ట్రాన్లు ఎన్ని ఉండే గ్లాస్ రాడ్లో? 50 ఎలక్ట్రాన్స్ ఉండే. ఆ 50కి 50 వచ్చి దీనిలో పడిపోయినాయి కదా? అవును సార్, కరెక్టే మీరు అన్నది. 50 ఎలక్ట్రాన్స్ వచ్చి దీనిలో పడిపోయినాయి. ఫస్ట్ ప్లాస్టిక్ రాడ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండే సార్? 100 ఎలక్ట్రాన్స్ ఉండే. ఇనిషియల్లీ 100 ప్రోటాన్స్ ఉండే కదా? ఎప్పుడైతే రబ్ చేసినామో దీనిలో నుంచి వెళ్ళి గ్లాస్ రాడ్లో ఉన్న 50 ఎలక్ట్రాన్ ప్లాస్టిక్ రాడ్లో వచ్చి పడిపోయినాయి. అవునా కదా? ఎస్ సార్. అయితే 50 ఎలక్ట్రాన్స్ వచ్చి పడిపోయినాయి కదా? ఇప్పుడు చూడండి అన్న, నెట్ ఛార్జ్ ఏమైంది దీంట్లో సార్? 100 ప్రోటాన్స్, 100 ఎలక్ట్రాన్స్ ప్లస్ 50 ఎలక్ట్రాన్స్. అవునా? ఎస్ సార్. ఇది కొంచెం రబ్ చేస్తా ఈ నోటు, సరేనా? ఓకే సార్. చల్ ఇప్పుడు చూడండి అన్న, ఎంత అయిపోయింది నెట్ ఛార్జ్ సార్? ఇది 100 ఎలక్ట్రాన్ కదా? సారీ, 100 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇది పోయింది కదా? అవును సార్. సో మిగిలింది ఏంటన్నా సార్? 50 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. అవునా కదా? న్యూట్రల్. సో ఫైనల్లీ మన ప్లాస్టిక్ రాడ్ అనేది నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ లాగా మారిపోయింది. ఎందుకు గ్లాస్ రాడ్లో ఉన్న 50 ఎలక్ట్రాన్స్ వచ్చి ప్లాస్టిక్ రాడ్ పైన పడిపోయినాయి కదా? అవునా కదా? సో ఫైనల్లీ ఇది ఏ విధంగా మారిపోయింది? ప్లాస్టిక్ రాడ్ అనేది సార్ నెగిటివ్ ఛార్జ్ లాగా మారిపోయింది కదా? ఇట్లా మైనస్ మైనస్ రాసుకోండి, ఎందుకంటే నెగిటివ్లీ చార్జ్ బాడీ లాగా ఈజీగా గుర్తుంటుంది మీకు, సరేనా? వెరీ గుడ్, షబ్బాష్. అయితే ఇప్పుడు చూడండి, దీనిలో నుంచి ఎలక్ట్రాన్లు వచ్చి దీనిలో పడిపోయినాయి. మిగిలినాయి గ్లాస్ రాడ్లో మిగిలినాయి ఏంటన్నా చూడండి, 50 ఎలక్ట్రాన్స్ అయితే వెళ్ళిపోయినాయి. మిగిలింది ఎంత సార్? 50 ప్రోటాన్స్ మాత్రమే. అవునా కదా? ఎస్ సార్. మిగిలింది ఎంత? ఎలక్ట్రాన్లు అయితే వెళ్ళిపోయినాయి, మిగిలినవి 50 ప్రోటాన్స్. అవునా కదా? ఎస్ సార్. సో ఫైనల్లీ నెట్ ఛార్జ్ ఏమైపోయిందా? కనిపిస్తుందా? ఇవి ఇక్కడ రాస్తా. నెట్ ఛార్జ్ ఏమైపోయింది? 50 ప్రోటాన్స్. అవునా కాదా? ఎస్ సార్, అవును, మీరు అన్నది కరెక్టే. సో సార్ ఇక్కడ దీనిలోంచి ఎలక్ట్రాన్ దీనిలోకి వెళ్ళిపోయినాయి, 50 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినాయి, మిగిలిన 50 ప్రోటాన్స్. సార్ 50 ప్రోటాన్స్ అంటే ఇది పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ సార్. అవునా కాదా? ఎస్ సార్, కరెక్టే మీరు అన్నది. సో దీనిపైన ప్లస్ అనుకుంటే ఇట్లా రాసుకోండి, సరేనా? ఓకే సార్. సో ఫైనల్లీ ఒక గ్లాస్ రాడ్ అనేది పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ లాగా మారింది, ప్లాస్టిక్ రాడ్ అనేది నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ లాగా మారిపోయింది. అవునా కదా? వెరీ గుడ్, షబ్బాష్. అయితే నేను మీకు డెఫినేషన్లో ఏమన్నా చార్జ్ కెన్ బి నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఈ ప్రాసెస్లో ఏదన్నా ఒక కొత్త చార్జ్ క్రియేట్ అయిందా? ఏం లేదు సార్, దీనిలో నుంచి దీనిలో పోయినాయి అంతే, ఏం క్రియేట్ కాలేవు. ఎక్స్ట్రా ఏమన్నా అయినాయా? కొత్తగా అయితే ఏం కాలేవు సార్, ఖాళీ దీనిలో నుంచి దీనిలో పోయినాయి. అవునా? వెరీ గుడ్, షబాష్. అయితే చార్జ్ కెన్ బి నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఎక్కడన్నా లూజ్ అయిపోయినాయా? బయటికి పోవడం, గాలిలో కలిసిపోవడం అయినాయా? లేదు సార్, కాలేదు. వెరీ గుడ్. Charge can be neither created nor destroyed, but it can transfer from one body to another body. అవును సార్, కరెక్ట్ అన్నారు. ఇందులో నుంచి ఎలక్ట్రాన్లు దీనిలోకి పోయినాయి. అవునా కదా? అవును సార్, దీనిలో నుంచి ఎలక్ట్రాన్లు దీనిలోకి వెళ్ళినాయి. ఎలక్ట్రాన్ కెన్ బి ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. ద టోటల్ చార్జ్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద సిస్టమ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నానా లాస్ట్ పాయింట్లో? అవును సార్ అన్నారు. దాని ప్రూఫ్ చూపిస్తా, చూడండి. ఇది వచ్చేసి ఆఫ్టర్ నానా, ఓకేనా? ఇది ఆఫ్టర్లో మంచిగా నీట్గా డయాగ్రామ్ వేసుకోండి, సరేనా? సరే, ఈ బిఫోర్ కండిషన్లో చూడండి. బిఫోర్ కండిషన్లో టోటల్ చార్జ్ ఎంత? బిఫోర్ ఎంత నెట్ చార్జ్ చూద్దామా? నెట్ చార్జ్ ఎంతనో చూద్దాం. సరే సార్, చూద్దాం. సో చూడండి సార్, దీంట్లో ప్లాస్టిక్ రాడ్లో నెట్ ఛార్జ్ వచ్చేసి 0 వచ్చింది. అవునా? అవును, కరెక్టే. ప్లాస్టిక్లో ఇది ప్లాస్టిక్కి. వెరీ గుడ్. ఇంకోటి గ్లాస్ రాడ్లో ఎంత వచ్చింది సార్? ఇది కూడా 0 వచ్చింది గ్లాస్ రాడ్లో. సో ఫైనల్లీ ద చార్జ్ నెట్ ఛార్జ్ ఎంత బేటా సార్? 0 వచ్చింది. అవునా? అంటే ఫైనల్లో కూడా మనకు 0 నెట్ ఛార్జ్ రావాలి, అయితేనే కరెక్ట్. అవునా కదా? ఆ పాయింట్ రాసింది నేను.
సార్ కరెక్టే. సో ఆఫ్టర్ చూద్దాం. ఆఫ్టర్ సో ప్లాస్టిక్ రాడ్లో ఎంత వచ్చినాయి బేటా చార్జ్ సార్ 50 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఓకే ఇదెంత, ఇదే దేంట్లో ప్లాస్టిక్లో కదా, పైన రాస్తా ప్లాస్టిక్లో. ఓకే సార్. నెక్స్ట్ గ్లాస్ రాడ్లో ఎన్ని ఉన్నాయి బేటా సార్, దీనిలో 50 ప్రోటాన్స్ ఉన్నాయి. దేంట్లో గ్లాస్ రాడ్లో, అవునా కదా? ఎస్ సార్. 50 ఎలక్ట్రాన్ ప్లస్ 50 ప్రోటాన్స్ సార్, ఇవైతే 0 సార్. సార్ కరెక్ట్ సార్ మీరు చెప్పింది, పక్కా పర్ఫెక్ట్ డెఫినేషన్ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చి పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు, అవునా కదా? ఎస్ సార్. ద టోటల్ చార్జ్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద సిస్టమ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నా కదా. బిఫోర్ నెట్ ఛార్జ్ ఎంత 0, ఆఫ్టర్ నెట్ ఛార్జ్ ఎంత 0, అవునా కదా? డెఫినేషన్ని పర్ఫెక్ట్గా ప్రూవ్ చేసి చూపెట్టినా లేదా? ఎస్ సార్. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు చూద్దాం, ఈ టాపిక్ అయితే అర్థమైపోయింది మీకు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. నెక్స్ట్ మెథడ్స్ బై విచ్ ఏ బాడీ గెట్ చార్జ్ చూద్దాం నాన్న, ఓకేనా? ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఒక బాడీని చార్జ్ చెయ్యడానికి, మనకు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఓకేనా? అర్థమైందా? ఒక బాడీని చార్జ్ చేయడానికి మనకు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి సార్? మాకైతే ఒకటి తెలుసు, ఏది సార్? రబ్ చేస్తే బాడీ అనేది ఛార్జ్ అవుతుంది. ఇంతకుముందు ఫస్ట్ క్లాస్లో నుంచి ఇదే చెప్పుకుంటా వచ్చిండ్రు, అదైతే మాకు పక్కా తెలుసు కదా. అవును బేటా కరెక్టే మీరు అన్నది, అదొక మెథడ్. రబ్ చేస్తే బాడీ అనేది ఛార్జింగ్ అవుతుంది, ఓకేనా? రైట్. సో సైడ్ హెడ్డింగ్ రాసిద్దాం, మెథడ్స్ బై విచ్ ఏ బాడీ గెట్ ఛార్జ్, ఓకేనా? ఓకే సార్. సో ఫస్ట్ది ఏంటంటే డ్యూ టు ఫ్రిక్షన్. సార్ ఇదేంటి ఫ్రిక్షన్ అంటున్నా? ఫ్రిక్షన్, డ్యూ టు ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ ఏంటంటే స్టార్టింగ్లో మీకు చెప్పిన రబ్బింగ్ అనుకుంటా, అదే రబ్బింగ్ మన ఫ్రిక్షన్ అనమాట, ఓకేనా? రబ్బింగ్నే ఫ్రిక్షన్ అని తీసుకుంటాం ఇక్కడ మనం, అర్థమైందా? సార్. సో ఇంతకుముందే నేను ఫస్ట్ క్లాస్లో నుంచి చెప్పుకుంటా వచ్చిన, ఏంటది సార్? ఒక అంబర్ని తీసుకుంటే గనక, ఒక అంబర్ ఇంకా ఫర్ తీసుకుంటే, అంబర్ అంటే ఏంటో తెలుసు మీకు, ఫర్ అంటే ఏంటి? హెయిరీ లైక్ సబ్స్టెన్స్, మన హెయిర్స్ కదా. అవును, మన హెయిర్స్ని ఫర్ అనొచ్చా? అనొచ్చు, హెయిరీ లైక్ సబ్స్టెన్స్ కదా. కొంతమంది స్వెటర్స్ వేసుకుంటారు, స్వెటర్స్ అన్ని హెయిర్స్ లాగా ఉంటాయి కదా, వైట్ కలరీ బ్రౌన్ కలరీ కదా, హెయిర్స్ లైక్ సబ్స్టెన్స్కు ఫర్ అని చెప్పేసి మనం అంటాం. ఎప్పుడైతే మనము అంబర్ని తీసుకొని ఫర్తో రబ్ చేస్తామో, రబ్బింగ్, ఓకేనా? ఎప్పుడైతే మనం అంబర్ని తీసుకొని ఫర్తో రబ్ చేస్తామో అప్పుడు అంబర్ అనేది నెగిటివ్ ఛార్జ్ లాగా మారిపోతుంది, ఫర్ అనేది పాజిటివ్ ఛార్జ్డ్ బాడీ లాగా మారిపోతుంది, అవునా కాదా? ఎస్ సార్. ఇంతకుముందే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఫస్ట్ క్లాస్లో కదా. ఎస్ సార్. సో వెరీ గుడ్, శభాష్. అయితే నాన్న ఇప్పుడు చూడండి, ఇది మన అంబరానికి అనుకుందాం, ఇదేంటి అంబరు, ఓకేనా? సరే, ఇదేంటి మన ఫర్ అంటే ఏంటి సార్? హెయిరీ లైక్ స్ట్రక్చర్ ఉండాలి కదా దానికి, దీనికైతే హెయిర్సే లేవు, ఉన్నాయి అనుకుందాం. కొంతమంది దగ్గర కర్చిప్స్ ఉంటాయి కదా, దానికి అన్ని హెయిర్సే ఉంటాయి, మంచి స్మూత్గా ఉంటుంది కదా ముట్టుకుంటే, అవునా కదా? అవును సార్, అవును, రైట్. సరే, దాన్నే మనం ఫర్ అంటున్నాం. ఈ ఫర్ ఇంకా అంబర్ని కనుక మంచిగా ఈ విధంగా రబ్బింగ్ చేస్తే అప్పుడు ఫర్ అనేది పాజిటివ్ ఛార్జ్ బాడీ లాగా మారిపోతుంది, అంబర్ అనేది నెగిటివ్ ఛార్జ్ బాడీ లాగా మారిపోతుంది. నిజానికి ఛార్జ్ అయిందో లేదో టెస్ట్ చేయడానికి కోసం మెల్లగా మీ నెత్తి పైన ఇట్లా పెట్టండి, ఓకేనా? నెత్తి పైన పెడితే ఏమవుతుంది? మీ హెయిర్స్ అనేవి దానికి అట్రాక్ట్ అవుతాయి, అవునా కాదా? అవును సార్, అట్రాక్ట్ అవుతాయి సార్, కరెక్టే మీరు అన్నది. ఓకే నాన్న, రైట్. సో అట్రాక్ట్ అవుతున్నాయి అంటే ఏంటి? ఛార్జ్ అయితే అయిపోయింది కదా, ఛార్జ్ బౌల్ లాగా మారిపోయింది. సో నెక్స్ట్ ప్లాస్టిక్ రాడ్. ఎప్పుడైతే ఒక ప్లాస్టిక్ రాడ్ తీసుకొని మళ్ళీ రబ్డే, ఇక్కడ ప్రతిసారి రబ్డే అన్నానండి, ఓకేనా? రబ్ దేంతో రబ్ చేస్తారంటే ఫర్తో రబ్ చేయండి నాన్న, ఓకేనా? ఫర్ అంటే సార్ ఇంతకుముందు ఖర్చిపోయినా బేటా అదే. ఇదేది
ప్లాస్టిక్ రాడ్ తీసుకొని ఫర్తో రబ్ చేయండి. రబ్ చేస్తే ఏమైంది? ఫర్ అనేది పాజిటివ్ ఛార్జ్ లాగా మారింది, ప్లాస్టిక్ రాడ్ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్ లాగా మారిపోయింది. అవునా కదా? ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్లో చూసాం. వెరీ గుడ్. సో ఫైనలీ ఫర్ పాజిటివ్ ఛార్జ్, ప్లాస్టిక్ రాడ్ నెగిటివ్లీ ఛార్జ్. నెక్స్ట్ ఎబోనేట్ రాడ్. ఏది? ఎబోనేట్ రాడ్. మన ఎబోనేట్ రాడ్ వచ్చేసి మీరు గ్లాస్ రాడ్తో రబ్ చేయండి. రబ్ చేస్తే గ్లాస్ రాడ్ అనేది పాజిటివ్ ఛార్జ్ లాగా మారిపోతుంది, ఎబోనేట్ రాడ్ అనేది నెగిటివ్లీ ఛార్జ్ లాగా మారిపోతుంది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఒక సిల్క్ క్లాత్ని తీసుకొని మీ ఇష్టం ఏది తీసుకుందాం? గ్లాస్ రాడ్ తీసుకుందాం మళ్ళీ. సరేనా? గ్లాస్ రాడ్తో రబ్ చేసిండ్రంటే ఓకేనా? సరే, ఇది ఫస్ట్ చూద్దాం. ఎబోనేట్ రాడ్, గ్లాస్ రాడ్. సరేనా సార్? ఈ ఎబోనేట్ రాడ్ అంటే ఏంటి? అది వన్ టైప్ ఆఫ్ రాడ్, పట్టిగా గుర్తుపెట్టుకోండి అంతే. సరే, గ్లాస్ రాడ్ ఇది గ్లాస్ రాడ్, ఇది ఎబోనేట్ రాడ్. సరేనా? రెండిట్లో ఏం చేయాలి సార్? రబ్ చేయాలన్నారు కదా. అయ్యో రబ్ చేసిన కదా, అయ్యో రబ్బింగ్ చేసిన, అయ్యో ఇట్లా రబ్ చేసిన కదా. రబ్ చేయగానే మన ఎబోనేట్ రాడ్ ఏ విధంగా మారింది? నెగిటివ్ ఛార్జ్ లాగా మారింది. ప్లాస్టిక్ రాడ్ ఏ విధంగా, గ్లాస్ రాడ్ ఏ విధంగా మారింది? పాజిటివ్ ఛార్జ్ లాగా మారింది. అర్థమైందా? సార్ అర్థమైంది. వెరీ గుడ్. అయితే సార్ మన ప్లాస్టిక్ చిన్న ఉన్నప్పుడు ప్లాస్టిక్ స్కేల్ తీసుకొని ఇట్లా రబ్ చేస్తుండే ఇంటికెళ్ళకు, అప్పుడు కూడా ఛార్జ్ అవుతుండే కదా. చిన్న పేపర్లు తీసుకొని మన స్కేల్ తోటి మంచిగా రబ్ చేసి ఆ పేపర్ పైన పెడితే పేపర్స్ వచ్చి అంటుకుంటుండే కదా. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి సార్. ప్లాస్టిక్ స్కేల్ కదా, ప్లాస్టిక్ స్కేల్ తీసుకొని మన హెయిర్స్ కదా, మన హెయిర్స్కి మంచిగా రబ్ చేస్తే కనుక, ప్రతి దగ్గర రబ్ అంటారండి, రబ్ చేస్తే కనుక అప్పుడు మన హెయిర్స్ అనేటివి పాజిటివ్ ఛార్జ్డ్ బాడీ లాగా మారుతాయి. ఇంకా ప్లాస్టిక్ స్కేల్ అనేది నెగిటివ్ ఛార్జ్డ్ బాడీ లాగా మారిపోతుంది. అర్థమైందా? ఎస్ బేటా, వెరీ గుడ్, షబ్బా. సో ఇది ఇక్కడనే కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇదైతే మీకు అందరికీ తెలిసిన విషయమే. సో నెక్స్ట్ చూద్దాం డ్యూ టు కండక్షన్. సరేనా సార్? కండక్షన్ అంటే ఏంటి సార్? కండక్షన్ వల్ల కూడా మనం బాడీని ఛార్జ్ చేయొచ్చా? అవును బేటా, చెయ్యొచ్చు. అట్లా సార్. సరే చూద్దాం కండక్షన్ అంటే ఏందో. సార్ ఇది హీట్ టాపిక్లో వచ్చింది సార్ మాకు చిన్నప్పుడు. సరే అది హీట్ పక్కన పెట్టేసేయండి. మనం ఇక్కడ ఈ చాప్టర్లో కండక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో సెకండ్ ఏది మెథడ్? డ్యూ టు కండక్షన్. ఓకేనా? డ్యూ టు కండక్షన్ అంటే ఈ కాంటాక్ట్. దీనిలో ట్రిక్ ఏంటంటే కాంటాక్ట్. ఓకేనా? రైట్. సో సార్ ఈ కండక్షన్ని కాంటాక్ట్ అంటున్నారు, ఇదేం ట్రిక్ సార్? కండక్షన్ కాంటాక్ట్ ఇంతే. ఇది ఒకటే ట్రిక్. చూపిస్తా అదేందో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చూపిస్తాను అన్న. చూడండి సరేనా? ఓకే చలో స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్. ఈ కండక్షన్ ద్వారా మనం ఒక బాడీని ఏ విధంగా ఛార్జ్ చేస్తామో చూడండి. నేను ఒక మెటాలిక్ బాల్ని తీసుకున్నా. సరేనా? నేను ఒక మెటాలిక్ బాల్ని తీసుకున్నా, మెటాలిక్ స్పియర్. సరేనా? సరే సార్. ఇదేంది? ఇదంటే నాన్ మెటల్ అనమాట ఇక్కడ. ఓకేనా? ఇన్సులేటింగ్ మొత్తం. ఓకేనా? ఈ మెటాలిక్ స్పియర్ పైన నేను పాజిటివ్ ఛార్జ్ ఇచ్చేసిన దీనిపైన. సరేనా? సరే సార్ అనుకుందాం. దీనిపైన 50 ప్రోటాన్స్, 50 వద్దు 100 ప్రోటాన్స్ ఉన్నాయి అనుకుందాం. సరేనా? ఈ మెటాలిక్ చార్జ్డ్ స్పియర్ పైన ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 100 ప్రోటాన్స్ ఉన్నాయి. అర్థమైందా? ఓకే సార్ అర్థమైంది. ఇప్పుడు నేను దీన్ని మనం ఏమంటామంటే సోర్స్ ఛార్జ్ అంటాం. నాన్న సోర్స్ ఛార్జ్. ఓకేనా? సోర్స్ ఛార్జ్ అంటాం. ఇంకోటి ఇది కూడా మెటాలిక్ స్పియరే బట్ అన్చార్జ్డ్ బాడీ నాన్న. ఓకేనా? మెటాలిక్ స్పియరే కానీ అన్చార్జ్డ్ బాడీ. సరేనా? అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది.
సో అన్చార్జ్డ్ బాడీ. సరే సార్, దీనిలో అన్చార్జ్డ్ బాడీ అన్నారు కదా, ఛార్జ్ అయితే ఎట్లనే ఉంటుంది కదా, ఆ విషయం మీకు కూడా తెలుసు అనుకుందాం. ఎన్ని 50నా? సరే, 50 ప్రోటాన్స్ 50 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం. నెట్ ఛార్జ్ ఎంత సార్? నెట్ ఛార్జ్ అయితే జీరోనే కదా. అవును. దీనిలో నెట్ ఛార్జ్ ఎంత నాన్న? సార్ దీనిలో అయితే 100 ప్రోటాన్స్ ఉన్నాయి. దీనిలో నెట్ ఛార్జ్ 100 ప్రోటాన్స్ సార్ దీంట్లో కదా. అవును, కరెక్టే, వెరీ గుడ్, కరెక్టే. ఇప్పుడు ఏంటంటే ఒక సోర్స్ ఛార్జ్ని పట్టుకొని ఈ అన్చార్జ్డ్ బాడీని కాంటాక్ట్లో పెట్టిన. ఇగో చూడొచ్చిందా? ఇగో కాంటాక్ట్లో వచ్చిందా? సార్ వచ్చింది, కరెక్టే. ఇగో సోర్స్ ఛార్జ్ సరేనా, ఇది మన సోర్స్ ఛార్జ్ని పట్టుకొని ఇగో అన్చార్జ్డ్ బాడీతో కాంటాక్ట్లో పెట్టిన. అవునా కాదా? అవును సార్, కరెక్టే, మీరు పెట్టినరు, రైట్. సో అప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఈ విషయం తెలిసిందే. ఏంటది? దీంట్లో ఫస్ట్ 100 ప్రోటాన్స్ ఉన్నాయి కదా. అవును, దీనిలో ప్లస్ మైనస్ దీనిలో ఎన్ని ఉన్నాయి? 50 ఎలక్ట్రాన్లు 50 ప్రోటాన్లు ఉన్నాయి కదా. ఇవి మీరైతే రాసింది అవునా కదా? ఎస్ సార్. సార్ ఇక్కడైతే 2 మెటాలిక్ స్పియర్లు కాబట్టి మీరు లాస్ట్ క్లాస్లోనే మాకు చెప్పిండ్రు, ఎప్పుడైతే ఈ మెటాలిక్ స్పియర్స్ అనేటివి కాంటాక్ట్లో ఉంటుందో అక్కడ ఛార్జ్ అనేది షేర్ అవుతుందని మీరే చెప్పిండ్రు. వెరీ గుడ్, షబ్బాష్, గుర్తుపెట్టుకున్నందుకు. సో ఫైనల్లీ దాని ఫార్ములా ఏంటన్నా? Q1 + Q2/2. అవునా? వెరీ గుడ్, షబాష్. అయితే ఛార్జ్ షేర్ ఏ విధంగా మారింది? Q1 ఎంతనా? 100 ప్రోటాన్స్ కదా. ఎస్. Q2 ఎంతనా? ఇదైతే జీరోనే కదా, మొత్తం 50 ప్రోటాన్స్ + 50 ఎలక్ట్రాన్స్ కదా, ఇది 0/2. సో ఫైనల్లీ ఎంత వచ్చింది బేటా? 100 ప్రోటాన్స్/2 ఎంత సార్? 50 ప్రోటాన్స్ వచ్చింది కదా. ఎంత వచ్చింది టోటల్గా? 50 ప్రోటాన్స్. ఈ 50 ప్రోటాన్స్ అనేటివి, ఈ వచ్చిన 50 ప్రోటాన్స్ అనేటివి రెండిట్లో ఈక్వల్గా షేర్ అవుతుంది కదా. దీనిలో 50 ప్రోటాన్స్, దీనిలో 50 ప్రోటాన్స్ లాగా మారిపోతుంది. సో ఫైనల్లీ కొంచెం నేను ఇది రబ్ చేయాలనా? సో ఎందుకంటే కింద రాస్తే మీకు కనిపించదు. సో నేను ఇది రబ్ చేస్తున్నాను అన్న. ఇది ఈ డయాగ్రామ్ మీరు రాసుకోండి, రాసుకున్న తర్వాత ఈ డయాగ్రామ్ కూడా వేసుకోండి, సరేనా? సరే. సో ఫైనల్లీ ఇది రబ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఏమైపోయిందన్నా చూడండి, ఇప్పుడు చూడండి. సో టచ్ చేసి నేను తీసేసాను, ఓకేనా? టచ్ చేసి తీసేస్తాను. ఛార్జ్ ఎంత వచ్చేసింది సోర్స్ ఛార్జ్ పైన? సరే ఇట్లా పెడదామా? సరే, ఇట్లా పెట్టేసిన, సరేనా? ఓకేనా? సరే సార్. ఎన్ని వచ్చినాయి బేటా దీనిపైన? సార్ ఛార్జ్ అయితే షేర్ అయింది, దీనిలో వచ్చినాయి 50 ప్రోటాన్స్ కదా. 50 ప్రోటాన్. ఇది ఏంది? మన సోర్స్ ఛార్జ్, అవునా కదా? టచ్ చేసి తీసేసిన, గుర్తుపెట్టుకోండి, ఇది టచ్ చేసి తీసేసిన తర్వాత ఏమైనా అనిపించింది? సోర్స్ పైన 50 ప్రోటాన్స్ వచ్చినాయి. ఇది ఇప్పుడు మన అన్చార్జ్డ్ బాడీ కూడా ఏమైపోయింది సార్? ఇది కూడా ఛార్జ్ అయిపోయింది సార్ కదా. ఎన్ని ప్రోటాన్స్ వచ్చినాయి దీనిపైన? సార్ దీంట్లో కూడా 50 ప్రోటాన్స్ వచ్చినాయి, అవునా కదా? యాస్ సార్? నో. ఎస్ సార్. అంటే ఫైనల్గా ఒక అన్చార్జ్డ్ బాడీ చార్జ్డ్ బాడీ లాగా మారిపోయింది. కరెక్టేనా కాదా నేను చెప్పింది? వెరీ గుడ్, షబ్బాష్. ఒక అన్చార్జ్డ్ బాడీ చార్జ్డ్ బాడీ లాగా మారిపోయింది. ఎస్. సో ఫైనల్లీ ఏ అన్చార్జ్డ్ బాడీ గెట్స్ ఏ చార్జ్. అవునా కదా? సో ఫైనల్లీ ఏ అన్చార్జ్డ్ బాడీ గెట్స్ ఏ ఛార్జ్. ఇప్పుడు దీంట్లో మీరు అబ్జర్వ్ చేశారా మన పాయింట్ని? సార్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఏంటది? ఏం పాయింట్ అంటే సార్ ఇంతకుముందు సోర్స్ ఛార్జ్ పైన బిఫోర్, ఇదేంది ఆఫ్టర్ కదా. బిఫోర్ సోర్స్ ఛార్జ్ పైన ఏది? సోర్స్ ఛార్జ్ కదా. సోర్స్ ఛార్జ్ పైన ఉన్న ఛార్జ్ ఎంత? 100 ప్రోటాన్స్ ఉండే కదా. కాంటాక్ట్ లో పెట్టి తీసేసిన తర్వాత సోర్స్ ఛార్జ్ పైన ఉన్న ఛార్జ్ ఎంత అయింది? ఆఫ్టర్ సార్ 50 ప్రోటాన్స్ వచ్చినాయి, అవునా కదా? అవును సార్, కరెక్టే, అవునా? ఎస్. ఏ అన్చార్జ్డ్ బాడీ
దాని ఎంత బేట 0 ఉండే కదా చార్జ్ మొత్తం. ఇప్పుడు ఆ అన్చార్జ్డ్ బాడీ పైన ఏం చార్జ్ అయిపోయింది, అన్చార్జ్ బాడీ పైన ఏం చార్జ్ అయిపోయింది, 50 ప్రోటాన్స్ వచ్చినాయి కదా. సార్ కరెక్టే మీరు అన్నది. అయితే నోట్లో ఏమని రాసుకోవాలనంటే వెన్ ఏ సోర్స్ చార్జ్ kept in contact with the uncharged body then the charge on source charge decreases కదా. ఒక సోర్స్ చార్జ్ అన్చార్జ్ బాడీతో కాంటాక్ట్లో పెడితే దానిపైన ఉన్న ఛార్జ్ అనేది తగ్గింది, అదొక నోటు సరేనా. సరే ఇంకో నోట్ ఏంటంటే ఇది నోట్లో రాసుకోండి మంచిగా సరేనా. ఓకే సార్ ఇంకోటి ఏంటంటే మన అన్చార్జ్డ్ బాడీ యొక్క ఛార్జ్ ఏది సార్, పాజిటివ్లీ ఛార్జ్ కదా. అవును కరెక్టే. తర్వాత అన్చార్జ్డ్ బాడీ కూడా వచ్చిన ఛార్జ్ ఏది, అన్చార్జ్డ్ బాడీ పైన వచ్చిన ఛార్జ్ ఏది, ప్రోటాన్స్ అవునా కదా. సోర్స్ ఛార్జ్ ఏది, ప్రోటాన్స్. అన్చార్జ్డ్ బాడీ తర్వాత ఛార్జ్ అయిందా, అవును సార్ ఛార్జ్ అయితే అయింది. అన్చార్జ్డ్ బాడీ గెట్ ఛార్జ్ కదా, గెట్ ఛార్జ్ ఆఫ్ 50 ప్రోటాన్స్. అంటే సోర్స్ ఛార్జ్ ఏది, పాజిటివ్. అన్చార్జ్డ్ బాడీ కూడా ఛార్జ్ అయిన బాడీ కూడా ఏది, పాజిటివ్. ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అయితే సార్ ఇది కూడా నెగిటివ్ కావాలి. అర్థమైందా, అదే నోట్ మీరు రాసుకోవాలి. ఓకేనా, అర్థమైందా నోట్ ఏ విధంగా రాసుకుంటారో. సోర్స్ ఛార్జ్ పైన ఉన్న ఛార్జ్ ఏదైతే ఉందో అన్చార్జ్డ్ బాడీ ఛార్జ్ అయిన తర్వాత కూడా సేమ్ సోర్స్ ఛార్జ్ లాగానే అదే ఛార్జ్ ఉంటుంది. అర్థమైందా ఇది పాయింట్. ఏం లేదు, ఈ 50 ప్రోటాన్సా పాజిటివ్ ఛార్జ్ కదా సోర్స్ ఛార్జ్, అన్చార్జ్ బాడీ ఏదైంది పాజిటివ్ ఛార్జ్, అంతే బేట ఇంకా ఏం లేదు. సోర్స్ ఛార్జ్ నెగిటివ్ అయితే అన్చార్జ్ బాడీ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది అంతే, ఇంకేం లేదు ఎక్స్ట్రా. అర్థమైందా, వెరీ గుడ్ శబ్బాష్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ నేను ఏం చేస్తానో చూడండి. దీంట్లోనే ఏం చేస్తున్నా చూడండి. దీంట్లోనే సార్ కొంచెం డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దీన్నే చూడండి, సేమ్ అదే కాన్సెప్ట్ ఒకటే, కొంచెం డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేసిన అంటే ఇది మన సోర్స్ ఛార్జ్ సరేనా. ఓకే సార్, సోర్స్ ఛార్జ్ పైన ఉన్న ఛార్జ్ ఎంత, 50 ప్రోటాన్స్ 100 ప్రోటాన్స్ కదా ఇంతకుముందు తీసుకున్నాం. ఓకే 100 ప్రోటాన్స్ సరేనా. సరే సార్, ఇప్పుడు నేను ఒక అన్చార్జ్డ్ బాడీని తీసుకున్నా. ఓకేనా, అర్థమవుతుందా, సార్ అర్థమవుతున్నది. సరే దీన్ని కనుక పక్కనే పెట్టినా సార్ కాంటాక్ట్లో ఏమీ పెట్టలేను సరేనా, కాంటాక్ట్లో ఏం కూడా పెట్టలేను. ఇప్పుడు ఏమవుతుంది సార్, ఓన్లీ పక్కగా పెడదాం, ఏమవుతుంది, కాంటాక్ట్లో అయితే లేదు కదా, కాంటాక్ట్లో అయితే లేదు, కాంటాక్ట్లో ఉంటే ఛార్జ్ దీనిలో నుంచి దాంట్లోకి పోతుండే కదా, అవునా కదా. ఎస్ సార్, ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నాయా, లేవు, కరెక్టే లేవు. సరే ఈ అన్చార్జ్డ్ బాడీ అనేది ఛార్జ్ లాగా మారే అవకాశం ఉందా సార్, లేదు అవునా. పక్క పెట్టిరు సార్, అంటుకొని పెడితే ఛార్జ్ అనేది దీనిలోనే దానిలో జంప్ అవుతుండే, కానీ మీరు దూరం పెట్టిండ్రు ఛార్జ్. అప్పుడు ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా దాన్ని ఛార్జ్ చేసేది, లేదు కదా. ఎస్ కానీ ఉంది. ఆన్సర్ ఏంటంటే దీన్ని కూడా మనము ఛార్జ్డ్ బాడీ లాగా మార్చొచ్చు. సార్ అట్లెట్లా సార్, మీరు కాంటాక్ట్లో పెడితే ఛాన్సెస్ ఉండే, ఈ పక్కకు పెడితే కూడా ఛార్జ్డ్ బాడీ లాగా మారుతుందా, చూపిస్తా చూడండి. ఓకేనా, అదే మన థర్డ్ మెథడ్. ఏంటంటే డ్యూ టు ఇది కండక్షన్ అయిందా, ఇండక్షన్ బెటా సార్, ఇండక్షన్. ఈ ఇండక్షన్లో ఏంటంటే నాట్ ఇన్ కాంటాక్ట్. ఓకే, కండక్షన్ అంటే కాంటాక్ట్, ఇండక్షన్ అంటే నాట్ ఇన్ కాంటాక్ట్స్. ఓకేనా, సరే సార్ రైట్. ఓకే, అంటే కాంటాక్ట్లో లేకున్నా మనము బాడీని ఛార్జ్ చేయొచ్చా సార్, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, చూద్దామా దీన్ని ఎట్లా ఛార్జ్ చేస్తామో చూద్దాం. రైట్ చూడండి నాన్న, ఇప్పుడు అనుకుందాం దీంట్లో 100 ప్రోటాన్స్ ఉన్నాయి, 100 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సరేనా. ఓకే సార్, అయితే నేను దీన్ని పక్కకే కదా పెట్టింది, రైట్
సో పక్కకే పెడుతున్నా సరేనా. ఓకే సార్, ఓకేనా. సరే పక్కకు పెట్టేస్తున్నా. ఇప్పుడు చూడండి, పక్కకే పెట్టినప్పుడు ఏమవుతుందనంటే సార్ ఈ విషయం, చిన్న విషయం అయితే మీకు తెలుసు సార్, ప్లస్ ప్లస్ అనేటివి రిపల్ అవుతాయి, అవునా కదా. సార్ కరెక్టే, పాజిటివ్లీ చార్జ్ రిపల్ ఈచ్ అదర్ కదా. రైట్, కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేసింది. ఇప్పుడు చూడండి ఏమవుతున్నది అని అంటే, ఇగో పక్క పెట్టింది బెటా. ఇక్కడ చూడండి, ఈ బాడీస్ అనేటి దీవి కాంటాక్ట్లో ఉన్నాయి, ఉన్నా లేకున్నా పర్లేదు, పక్కకు కూడా పెట్టుకోవచ్చు. దీనిపైన ఏమైనా ఎఫెక్ట్ ఉందా అని అనుకుంటే తప్పు. సరేనా, నేను చెప్పేది అర్థమవుతుందా పాయింట్? అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్? ఇవి కాంటాక్ట్లో పెట్టుకోండి, పెట్టుకోకపోండి, దీనికి సంబంధం లేదు. ఇక్కడ మెటాలిక్ స్పియర్స్ ఉన్నాయి, దీనికి సంబంధం లేదు. ఓన్లీ ఇది ఎందుకు నాన్ మెటల్ అని అంటే, కింద వుడ్ లాగా ఈ విధంగా పెడతామో, దీనిలో ఉన్న ఛార్జ్ భూమి లోపల పోకుండా, అంతే, ఇంకేం లేదు. ఓకేనా, దీనిపైన ఉన్న ఛార్జ్ భూమి లోపల పోకుండా ఉండడానికే దీన్ని మనం పెడుతున్నాం. సరేనా. సరే, ఇప్పుడు దీనిపైన ఎన్ని ఉన్నాయి బేటా? సోర్స్ ఛార్జ్ కదా. అవును, ఎన్ని ఉన్నాయి? 100 ప్రోటాన్స్ ఉన్నాయి కదా. సార్, అయితే పాజిటివ్ రిపల్ కదా. అవును సార్, రిపల్. అంటే దీనిలో ఎన్ని ఉన్నాయి బేటా? అన్చార్జ్డ్ బాడీలో సార్ 100 ప్రోటాన్స్ ఉన్నాయి, ఇక్కడేమో 100 ప్రోటాన్స్ ఉన్నాయి. 100 ప్రోటాన్స్ రిపల్ అయిపోయినాయి కదా. అవును సార్, కరెక్టే. ఈ 100 ప్రోటాన్స్ అనేటి ఈ కార్నర్కి వచ్చేస్తాయి బేటా మొత్తం. సరేనా, కార్నర్కి వచ్చేసినాయి. అయితే సార్ ప్లస్ మైనస్ అట్రాక్ట్ అవుతాయి కదా. బేటా కరెక్టే. ఈ 100 దీనిలో ఎన్ని ఉన్నాయి? 100 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 100 ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వచ్చినాయి? ఇక్కడికి వచ్చినాయి కదా. అవునా కదా. ఇది ఏం చేస్తుంది? దీన్ని ఫిక్స్డ్ పెట్టేసిన, అర్థమవుతుందా? దీన్ని మూవ్ చేస్తాలే. సరేనా. సరే, దీన్ని ఇటన్నా తీసుకురండి, దీన్ని ఇటన్నా తీసుకురండి, ఎక్కడికి వెళ్ళి దగ్గర పెట్టండి. సరేనా, అర్థమైంది కదా. దగ్గర పెట్టిన, రైట్. అయితే ప్లస్లన్నీ దూరం పోయినాయి, మైనస్లన్నీ ఇటు వచ్చినాయి కదా. సరే సార్, ఇప్పుడు అయితే మాకు ప్రాబ్లమే లేదు. ఇప్పుడు నేను దీన్ని పాజిటివ్ చార్జ్ బాడీ లాగా మార్చాలని అనుకుంటున్నా. ఏం చేయాలి సార్? ఇది చార్జ్డ్ బాడీ లాగా మారుతుంది అసలు? చూడండి, ఒక్క నిమిషం చూడండి. ఈ సోర్స్ ఛార్జ్ని చేయితో పట్టుకొని, ఇది ఛార్జ్ లాగా మారిందే అనుకుందాం. చేయి పట్టుకొని దీన్ని దూరం తీసుకుపోతున్నా. ఓకేనా, దీన్ని దూరం తీసుకుపోతున్నా. అప్పుడు దీనిలో ఉన్న ఛార్జ్ ఏమవుతుంది సార్? ఇవి ఇంతకుముందు దూరం ఉండే, ఇట్లా ఇవన్నీ ప్లస్లు ఉండే కదా. అవును, ఇవన్నీ దూరం కార్నర్కి, ఇవన్నీ మైనస్లు ఇటు సైడ్ ఉండే. మీరు ఎప్పుడైతే దీన్ని దూరం తీసుకుపోతారో సార్, ఇది ప్లస్ ఇది మైనస్ మెల్లగా ఇవి అంటుకుంటాయి సార్. ఇవి అవునా కాదా? అట్రాక్ట్ అవుతాయా కాదా? అవును సార్, కరెక్టే సార్ మీరు అన్నది. మళ్ళా ఏమైపోయింది? మళ్ళీ అవి ఇటు వచ్చినాయి, ఇవి అటు పోయినాయి, అవునా కదా? అవును సార్, కరెక్టే. మళ్ళీ న్యూట్రల్ అయిపోయింది కదా సార్. 100 ప్రోటాన్స్, ఇవి 100 ఎలక్ట్రాన్స్. ఈ సోర్స్ ఛార్జ్ని దూరం పెడితే ఏమైంది? మెల్లగా ఇవి దగ్గరకు వచ్చుకున్నాయి కదా. అవునా కదా? దగ్గరకు వస్తున్నాయి, అవునా కదా? ఎస్ సార్. ఇట్లా రాస్తా సింబల్ మీకు మంచిగా. ఇది కరెక్ట్ ఉంది కదా. అవునా సార్, ఇది మంచిగా ఉంది సార్ సింబల్ కదా. అవి కూడా ఇటు వస్తున్నాయి, ఇవి కూడా అటు పోతున్నాయి, అవునా కాదా? కరెక్ట్. సో ఫైనల్లీ ఏమైపోయింది సార్? మళ్ళీ న్యూట్రల్ అయిపోయింది. సార్ ఇక్కడ ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది సార్, సంథింగ్ ఏదో ఉంది. చూడండి, మళ్ళీ ఏం చేసిన? మళ్ళీ దగ్గరకు వచ్చి పెట్టేసిన. మళ్ళీ ప్లస్లు అన్నీ అటు పోయినాయి, మైనస్లు అన్నిటి వచ్చినాయి. మళ్ళీ దీన్ని తీసేసిన, మళ్ళీ క్లబ్ అయిపోయినాయి. అబ్బా సార్, ఇదేం సార్ ఇట్లా పరేషాన్ ఉన్నది? ఎట్లా చార్జ్ బాడీ చేద్దాం మరి? ఎట్లా చేద్దాం సార్? పర్మనెంట్లీ దీన్ని ఇక్కడనే పెట్టేద్దాం. ప్లస్లు అన్ని ఇటు పోతాయి, మైనస్లు అన్ని ఇట్లానే ఉంటాయి కాబట్టి పర్మనెంట్లీ ఇట్లానే ఇక్కడే పెట్టేద్దాం. అప్పుడు ఇవి చార్జ్డ్ బాడీస్ లాగా మారుతుందా? ఆన్సర్ మారదు. మీరు ఎన్ని రోజులని ఇక్కడనే పెడతారు? ఈ ఛార్జ్ అని, సోర్స్ ఛార్జ్ ఎన్ని రోజులని పెడతారు? సో అయితే ఇక్కడ మనము దీన్ని వేరే విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కడో పని ఉంటుంది, మళ్ళీ దీన్ని తీసుకోబోబడుతుంది, అవునా కదా? తీసుకోపోయినప్పుడు మళ్ళీ న్యూట్రల్ అయిపోతుంది. మళ్ళీ దగ్గర పెడితే ఇటు ఛార్జ్ వచ్చినాయి, మళ్ళీ తీసుకోపోతే న్యూట్రల్ అయిపోతుంది. అయితే
అయితే ఇక్కడ దీనిలో చూడండి నాన్న, ఇండక్షన్ అని చెప్పేసి ఉందా, ఇండక్షన్ అన్నారా అంటే గీ ఉన్న ఛార్జ్ గిటు పోయింది చూడండి, ప్లస్ ప్లస్లన్నీ అటు పోయినాయా, ఈ ఛార్జ్ని ఏమంటామంటే ఇండ్యూస్డ్ ఛార్జ్. అచ్చా ఓకే సార్ అర్థమైంది. దీన్ని ఏమంటాం ఇండ్యూస్డ్ ఛార్జ్ అని అంటాం, దీన్ని ఏమంటాం ఇండ్యూస్డ్ ఛార్జ్ అంటాం. ఓకేనా, ఇండ్యూస్డ్ ఛార్జ్ అర్థమైందా సార్. ఎందుకంటాం ఇండ్యూస్డ్ అని, ఎప్పుడైతే ఒక సోర్స్ ఛార్జ్ అన్చార్జ్డ్ బాడీ పక్కకు పెడితే దీంట్లో ఉన్న ఛార్జ్ అనేది దూరం పోతుంది కదా, ఆ దూరం పోయిన ఛార్జ్నే ఇండ్యూస్డ్ ఛార్జ్ అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్లో ఈ విధంగా అంటాం, వెన్ ఏ సోర్స్ ఛార్జ్ ఈస్ కెప్ట్ నియర్ ద అన్చార్జ్డ్ బాడీ a charge get induced on uncharged body. Okay na, this induced charge moves a corner on the surface of the uncharged body. ఒక సైడ్ కి కదా, కార్నర్ లోకి వెళ్ళింది. పాజిటివ్ చార్జ్ ఇట్ సైడ్ కార్నర్ కి వచ్చింది. ఓకేనా, ఈ చార్జెస్ ఏమనాలి ఇండ్యూస్ చార్జ్ అనాలి. ఓకేనా, వెరీ గుడ్ షబ్బాష్, మీకైతే ఇది అర్థమైంది ఇండ్యూస్ చార్జ్ అని. అయితే నేను ఇప్పుడు బ్రెయిన్ పెట్టి ఏమని ఆలోచించానో చూడండి. సో దీన్ని ఎట్లైనా నేను ఇప్పుడు చార్జ్ చేసేయాలి ఖచ్చితంగా. నేను కొంచెము ఆలోచించి ఏం చేసినానంటే చూడండి అన్న, ఒక్క నిమిషము నేను చెక్ చేస్తా రికార్డ్ అవుతుందో లేదో, మళ్ళీ డిలీట్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఓకే రికార్డ్ అవుతుంది, వెరీ నైస్. సో చూడండి అన్న, ఇప్పుడు సో ఇది సోర్స్ ఛార్జ్, ఇదాన్ని ఏం చేసినానంటే ఫిక్స్డ్ పెట్టేసిన, సరేనా. ఓకే సార్ ఫిక్స్డేనా, ఫిక్స్డ్. ఇప్పుడు మన ప్లస్లన్నీ ఇటు వచ్చినాయా, అవును సార్ కరెక్టే, ఇటు వచ్చినాయి ప్లస్లన్నీ, ఇటు వచ్చినాయి మైనస్లన్నీ, ఇటు వచ్చినాయి. ఓకే ఓకే సరే. ఇప్పుడు నేనేం చేసినానంటే ఒక వైర్ తీసుకొని భూమికి కాంటాక్ట్లో పెట్టేసిన. అబ్బా ఏం మంచి చేసిండు సార్. అయితే ఏమైతుందో నాకు చెప్పండి, ఒక వైర్ తీసుకొని ఈ మెటాలిక్ స్పియర్ని భూమికి కాంటాక్ట్లో పెట్టేసిన, సరేనా. ఎర్తింగ్ అని చెప్పేసి దీన్ని అంటాం, సరేనా. ఓకే సార్, మీరు ఇంతకుముందే చెప్పిండ్రు, ఎప్పుడైతే ఒక పాజిటివ్లీ ఛార్జ్ అంటే ఇట్టే చూడండి, ఒక పాజిటివ్లీ ఛార్జ్ మెటాలిక్ బాడీకి పెడితే ఏమైంది అని అంటే భూమిలో ఉన్న ఎలక్ట్రాన్స్ వచ్చి దీనిలో ఈ వైర్లో నుంచి వెళ్ళి ఈ మెటాలిక్ బాడీలోకి వెళ్తున్నాయి. అర్థమైందా సార్. ఇదేంటి సార్, ఎలక్ట్రాన్లు ఎందుకు పోవాలి, గివి పోవచ్చు కదా గిన్నెలకు, ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఈ వైర్ ద్వారా భూమికి పోవచ్చు కదా, భూమి లోపల పోవచ్చు కదా, ఈ ఎలక్ట్రాన్లు ఇంట్లో నుంచి వైర్ నుంచి ఇంట్లోకి వచ్చినాయి. ఎందుకునంటే చూడండి నాన్న, చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తా దానికి కూడా. ఎందుకనంటే ఇక్కడ పాజిటివ్లీ ఛార్జ్ ఉంది అవునా, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది అవునా. ఈ పాజిటివ్లీ ఛార్జ్ ఈ నెగిటివ్ ఛార్జ్ని గట్టిగా పట్టేసుకొని ఉంది, అర్థమవుతుందా. దీన్ని గట్టిగా పట్టేసుకొని ఉన్న, దీన్ని మూవ్ కానిస్తలేదు. పాయింట్ని క్యాచ్ చేయండి, దీన్ని మూవ్ కానిస్తలేదు. ఓకేనా, అర్థమైందా. ఓకే సార్ అర్థమైంది. అయితే దీనైతే ఇవైతే మూవ్ అవుతలేదు, ఇదైతే పాజిటివ్ ఛార్జ్ భూమికి అయితే పెట్టేసిన. మనకు తెలుసు ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి కదా, అందుకోసం ఈ భూమిలో నుంచి వెళ్ళి ఎలక్ట్రాన్స్ దీనిలోకి వచ్చేస్తాయి, సరేనా. ఓకేనా, ఎలక్ట్రాన్స్ దీనిలో నుంచి వచ్చి దీనిలో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయన్నా ఏమైనా రాసిన్నా, సరే ఏదైనా అనుకుందాం 50 ప్రోటాన్స్ ఉన్నాయి, సరేనా. ఇవన్నీ ఉన్నాయి 50 ప్రోటాన్స్, ఇవన్నీ ఉన్నాయి 50 ఎలక్ట్రాన్స్. ఇదెంత బేట 100 ప్రోటాన్ కదా దీనిపైన ఉన్నాయి కదా, రైట్. అయితే దీని నుంచి ఎన్ని ఎలక్ట్రాన్లు వచ్చినాయి, 50 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. అర్థమైందా, వెరీ గుడ్ షబ్బాష్. వచ్చిన ఎలక్ట్రాన్స్ 50 ఎలక్ట్రాన్స్, టోటల్ నెట్ ఛార్జ్ ఏమైపోయింది దీనిపైన, నెట్ ఛార్జ్ ఏమైపోయింది దీనిపైన చూడండి. 50 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ నుంచి వెళ్ళి ఉండే, 50 ప్రోటాన్స్ ఫస్ట్ నుంచి వెళ్ళే ఉండే, భూమికి వైర్ పెట్టగానే 50 ఎలక్ట్రాన్ మళ్ళీ వచ్చినాయి కదా, అవును సార్ కరెక్టే. ఇగో ఇది పోయిందా, అవును సార్ కరెక్టే. నెట్ ఛార్జ్ ఎంత అయిందన్నా 50 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, అవునా కాదా, అవును సార్ కరెక్టే. 50 ఎలక్ట్రాన్స్ దీనిపైన 50 ఎలక్ట్రాన్స్ నెట్ ఛార్జ్ ఉంది, అవునా కదా, ఎస్ సార్ వెరీ గుడ్ షబ్బాష్. సో ఫైనల్లీ ఆ వైర్ పెట్టి నేను తీసేస్తే గనక ఏమవుతుందో చెప్పండి నాన్న, ఏమవుతుంది, ఆన్సర్ ఏమొచ్చింది ఒక్కసారి ఆలోచించండి, ఏమొస్తుందో చెప్పండి. వచ్చేసిందా ఆన్సర్, వచ్చేసిందా. నేను పక్కనది రబ్ చేసేయాలనా, ఇది రబ్ చేసేస్తున్నా, ఓకే సరేనా, రైట్.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, దీన్ని మాత్రం సోర్స్ని మాత్రం అట్లానే ఫిక్స్డ్ పెట్టేస్తున్నా, నో ప్రాబ్లం. దీన్ని ఫిక్స్డే పెట్టేసిన, ఇందులో 100 ప్రోటాన్సే ఉన్నాయి, ఓకేనా. అయితే మన అన్చార్జ్డ్ బాడీ ఏమైపోయింది, దీని నుంచి ఎలక్ట్రాన్లు వచ్చి దీన్ని న్యూట్రల్ చేసుకున్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ కార్నర్కి వచ్చినాయి కదా. అవును సార్ కరెక్టే, అవునా. రైట్. ఇప్పుడు ఆ వైర్ని తీసేసిన నేను, సరేనా. ఇప్పుడు ఎప్పుడైతే పక్కకు పెట్టినో ఛార్జ్ అన్ని ఇట్లా వచ్చినాయి కదా, చేయబట్టి దీన్ని దూరం పెట్టేసిన, ఓకేనా. దూరం తీసుకొచ్చి పెట్టేసిన, దూరం తీసుకుపోయినా. మనము ఎప్పుడైతే దూరం తీసుకుపోతామో అప్పుడు నెగిటివ్ ఛార్జ్ అనేది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లాగా మారిపోతుంది. పైన మొత్తం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి మన 50 ఎలక్ట్రాన్లు, ఓకేనా. అర్థమైందా సార్? ఎందుకు సార్ గిట్ల అవుతాయి? ఎందుకు అవుతాయి అంటే మైనస్ మైనస్ రిపల్స్ కదా, అవునా కదా. వెరీ గుడ్, షబ్బాష్. దీన్ని పట్టుకొని దీని దగ్గర తీసుకపోతే అన్ని కార్నర్కి వస్తాయి కదా, అంటుకోవడానికి, అట్రాక్ట్ కావడానికి. నేను దూరం తీసుకపోతే సార్ ఇవైతే నెగిటివ్ కదా, విడివిడిగా వెళ్ళిపోయి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటాయి. అర్థమైందా? వెరీ గుడ్, షబ్బాష్. అయితే ఇప్పుడు మీకు ఇంకో మెథడ్ చూపిస్తా, చూడండి, ఓకేనా. సరే సార్, సో చూద్దాం. ఇదైతే అర్థమైపోయింది. వెరీ నైస్, వెరీ నైస్. మంచి అర్థమైంది కదా, క్లారిటీ వచ్చిందా? అవును సార్, పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చింది మాకు. ఇప్పుడు చూడండి అన్న, ఇది మన సోర్స్ ఛార్జే సరేనా, సోర్స్ ఛార్జ్. ఓకే సరే, ఎన్ని ఉన్నాయి ప్రోటాన్లు అంటే 100 ప్రోటాన్స్ ఉన్నాయి సరేనా. ఓకే సార్, ఇది అన్చార్జ్డ్, ఇది అన్చార్జ్డ్, ఇవి రెండింటిని కాంటాక్ట్లో పెట్టినా సరేనా. ఓకే సార్, ఇవి రెండు అన్చార్జ్ అయినా రెండు కూడా అన్చార్జే, ఓకేనా. అనుకుందాం, ఇందులో 50 ప్రోటాన్స్ 50 ఎలక్ట్రాన్స్, దీనిలో కూడా 50 ప్రోటాన్స్, దీనిలో కూడా 50 ఎలక్ట్రాన్స్ అనుకుందాం సరేనా. న్యూట్రలే కదా ఎట్లన్నా కానీ. సార్ న్యూట్రల్, ప్లస్ మైనస్ అట్లా అట్లా వేసేయండి. 50 అర్థమైంది కదా ఇదైతే. చలో రైట్. ఎప్పుడైతే మన సోర్స్ ఛార్జ్ని దీని పక్కకు పెడతామో, ఎప్పుడైతే మన సోర్స్ ఛార్జ్ని పక్కకు పెడతామో, నేనేమన్నా సార్ చార్జ్ గెట్ ఇండ్యూస్ ఇన్ అన్చార్జ్డ్ బాడీ అని చెప్పాలని చెప్పేసి అన్నానా? అవును సార్ అన్నారు. దీనిలో ఏమైంది, ఛార్జ్ అనేది ఇండ్యూస్డ్ అయింది, అవునా. అవును సార్ కరెక్టే, అవును సార్ కరెక్టే. ఇదేది సోర్స్ ఛార్జ్, దీన్ని ఫిక్స్డ్ పెట్టేసిన, ఇట్లనే పెట్టేసిన సరేనా. ఓకే, అప్పుడు ఏమవుతుంది నాన్న చూడండి. అయితే ప్లస్ ప్లస్ రిపల్ కదా, దీనిలో 50 ప్రోటాన్స్, దీనిలో ఉన్న 50 ప్రోటాన్స్ దూరం వెళ్ళిపోయినాయి సరేనా. అవును సార్ కరెక్ట్, 50-50 సరేనా. ఓకే, దూరం వెళ్ళిపోయింది. దీనిలో 50 ఎలక్ట్రాన్స్, దీనిలో 50 ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి, అవునా కాదా. ఇవేంది 50 ఎలక్ట్రాన్స్ కదా, 50 + 50 100 కదా సార్, 100 ఎలక్ట్రాన్స్, అవునా. ఇది 100 ప్రోటాన్స్, ఇటు పోయినాయి ఏంది 100 ప్రోటాన్స్, అవునా కదా. వెరీ గుడ్, షబ్బాష్. అయితే ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు చూడండి, దీన్ని మనం చార్జ్డ్ బాడీ లాగా చేయాలి. ఏ విధంగా చేస్తాం కొంచెం ఆలోచించండి. సార్ దీన్ని పట్టుకొని మనం దూరం తీసుకుపోయినాం అనుకోండి, మళ్ళీ దీనిలో నుంచి దీనిలోకి వస్తాయి, దీనిలో నుంచి ఇటు పోతాయి, మళ్ళీ ఏమవుతాయి, రెండు కలిసిపోతాయి, మళ్ళీ న్యూట్రల్ అవుతుంది. అది ఇప్పుడు బ్రెయిన్ పెట్టి ఆలోచించండి అన్న. వచ్చేసిందా ఆన్సర్? వచ్చేసిందా? ఎక్స్ప్లెయిన్ చేయాలా? చలో రైట్. ఇప్పుడు నేనేం చేసిన అంటే దీన్ని ఫిక్స్డ్ పెట్టేసి, ఈ సోర్స్ ఛార్జ్ని ఫిక్స్డ్ పెట్టేసి నా చేయితో దీన్ని పట్టని చెప్పేసి లాగేసిన, ఓకేనా. లాగేసిన, ఇది మాత్రం ఫిక్స్డ్ ఉంది, ఇది మూవబుల్. అర్థమైందా? పట్టని తీసేయగానే ఏమైపోయింది సార్, మళ్ళీ మంచిగా పాజిటివ్ ఛార్జ్ బాడీ లాగా మారిపోయింది సార్. కరెక్ట్ సార్ మీరు అన్నది, పక్కా కరెక్ట్, అవునా కదా. వెరీ గుడ్, షబ్బాష్. ఇది పాజిటివ్ ఛార్జ్ లాగా మారిపోయిందా? అవును సార్ మారిపోయింది, కరెక్ట్ అన్నారు మీరు. ఇంతేనా? 100 ప్రోటాన్స్. దీన్ని అప్పుడు ఏమైపోయింది, ఇదైతే లేదు, నేను దీన్ని తీసేసిన, దూరం తీసేసి ఇట్లా పెట్టేసిన, అవునా. సార్ కరెక్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఇది దూరం పెట్టేసిన, ఇదొకటి ఉంది కదా, ఇదైతే ఆల్రెడీ నెగిటివ్ ఛార్జ్ ఉన్నాయి, ఛార్జ్ బాడీ లాగా అయితే మారిపోయింది. మళ్ళీ చేయబట్టి దూరం లాగేసిన, ఏమైపోయింది అన్న, దూరం లాగేసినప్పుడు ఏమైపోయింది, ఇది కూడా నెగిటివ్ ఛార్జ్ లాగా మారిపోయింది. ఎలక్ట్రాన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ అవుతాయా యూనిఫామ్లీ?
ఎలక్ట్రాన్స్, ఇక్కడ ప్రోటాన్స్, ఇక్కడ ఎలక్ట్రాన్స్. ఎన్ని? 100 ఎలక్ట్రాన్స్. ఎట్లా? ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అయినాయి. అర్థమైందా? ఈ సోర్స్ ఎట్లున్నదో అట్లానే ఉన్నది. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్ డన్, షబ్బాష్. పర్ఫెక్ట్గా అర్థమైంది కదా? వెరీ నైస్. అయితే నేను ఈ విధంగా నా బ్రెయిన్ని పెట్టి నేను సాల్వ్ చేస్తాను. అయితే ఇక్కడ ఈ కేసులో మీరు ఒక నోట్ రాసుకోండి. ఏంటంటే సోర్స్ ఛార్జ్ ఇండక్షన్లో సోర్స్ ఛార్జ్ స్టార్టింగ్లో ఎంత ఉంది? 100 ఫోటాన్. తర్వాత ఫైనల్లీ లాస్ట్లో వచ్చేసి ఎంత ఉంది? సార్ 100 ఫోటాన్స్ ఉన్నాయి. అబ్బాయి అని చెప్పారు సార్, కరెక్టే మీరు అన్నది. స్టార్టింగ్లో 100 ఉండే, లాస్ట్ కూడా 100 ఉన్నాయి. సార్ ఛార్జ్ అనేది ఏం తక్కువ కాలేదు కదా? ఛార్జ్ ఏమైనా తగ్గిందా? ఏం తక్కువ కాలేదు. నోట్లో రాసుకోండి. ద ఛార్జ్ ఆన్ సోర్స్ ఛార్జ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ టిల్ ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ ఓన్లీ ఇన్ ఇండక్షన్. అర్థమైందా? వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్, షబ్బాష్. ఇప్పుడు కొంతమంది డౌట్ రావచ్చు. ఏంటా డౌట్? సార్ మొత్తం క్లియర్ అయిపోయింది, మాకైతే డౌటే లేదు. సరే ఇది రబ్ చేస్తున్నా. డౌట్ ఏంటంటే సార్ ఇంతకుముందు కేసులో మీరు ఎర్తింగ్ చేసింది కదా, అదే ఎర్తింగ్ దీంట్లో పెట్టండి సార్, కొంచెం చూద్దాం ఏమొస్తుందో. సరేనా? సరేనా, చూడండి. ఇగో 50 ప్రోటాన్స్ 50 ఎలక్ట్రాన్స్, దీనిలో కూడా 50 ప్రోటాన్స్ 50 ఎలక్ట్రాన్స్. సరేనా? ఇవి పక్కకే పెట్టిన ఇండక్షన్ మెథడే యూజ్ చేస్తున్నా. ఈ ప్లస్ కదా, ఈ మైనస్లో అన్నీ ఇటు వచ్చినాయి కదా? అవును సార్ కరెక్టే. ఎన్ని వచ్చినాయి? 100 ఎలక్ట్రాన్స్ కదా? అవును. సో ప్లస్లన్నీ ఇటు వచ్చినాయి కదా? అవును సార్, ప్లస్ ప్లస్ రిపల్ అవుతాయి కాబట్టి ఇటు వచ్చినాయి. ఓకే, ఎన్ని? 100 ప్రోటాన్స్ కదా? 50 ప్రోటాన్ 50 ప్రోటాన్ 100 ప్రోటాన్, 50 ఎలక్ట్రాన్ 50 ఎలక్ట్రాన్ 100 ఎలక్ట్రాన్ ఇటు వచ్చినాయి కదా? రైట్. నేను ఏం చేస్తున్నానంటే ఒక వైర్ తీసుకొని భూమికి మళ్ళీ ఎర్తింగ్ చేసిన. సరేనా? అప్పుడు ఏమైందంటే చూడండి, దీనిలో ఎన్ని ఉన్నాయి? 100 ప్రోటాన్స్ కదా? అప్పుడు ఏమైనాయంటే ఎర్తింగ్ చేయగానే భూమిలో నుంచి వెళ్ళి ఎన్ని ఎలక్ట్రాన్స్ దీనిలోకి వెళ్ళినాయి? సార్ 100 ప్రోటాన్ కదా, 100 ఎలక్ట్రాన్స్ వెళ్ళి ఉండొచ్చు. అవును బేటా కరెక్టే. 100 ఎలక్ట్రాన్ దీని లోపలికి వెళ్ళి దీన్ని న్యూట్రల్ చేసేసింది కదా? సార్ గివి మూవ్ కావచ్చు కదా? కావు. ఎందుకు? ఈ ఛార్జ్ ఏం చేస్తుంది? దీన్ని పట్టుకొని స్ట్రాంగ్గా పెట్టేసింది, మూవ్ కానియకుండా. అర్థమైందా? వెరీ గుడ్. అప్పుడు ఇవైతే దీనిలో పోయింది కదా? అవును సార్ కరెక్టే. డయాగ్రామ్ ఎట్లా అయిపోతుంది మళ్ళీ చూడండి. ఇవేంది? 100 ఎలక్ట్రాన్స్. అవునా? అవును సార్. ఇందులో ఏం లేవు కదా? అవును సార్ కరెక్టే. ఫస్ట్ 100 ప్రోటాన్స్ ఉంటాయి, ఇందులో నుంచి 100 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. న్యూట్రల్ అయిపోయిందా? అవును సార్ న్యూట్రల్ అయిపోయింది. కరెక్టే మీరు అన్నది. అవునా కాదా? ఎస్ సార్ మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఇక్కడ మన సోర్స్ ఛార్జ్ ఉంది కదా? అవునా కాదా? అవును సార్ కరెక్టే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సోర్స్ ఛార్జ్ని తీసేసిన ఇక్కడ నుంచి మూవబుల్. ఓకేనా? దీన్ని పట్టుకొని దూరం పెట్టేసిన. దూరం పెట్టగానే ఏమైందంటే ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 100 ఎలక్ట్రాన్స్. అవునా కదా? అయితే ఇవి ఏమైపోయినాయంటే సార్ గివ్ అయితే మళ్ళీ కాంటాక్ట్లో ఉన్నాయి కదా, మళ్ళీ ఛార్జ్ షేరింగ్ ఫార్ములా వస్తుందా? బేటా వస్తుంది. కరెక్టే సార్, కరెక్ట్ సార్ మీరు అన్నది. ఛార్జ్ షేరింగ్ రాస్తా నేను. ఛార్జ్ షేరింగ్ ఏంది సార్? దీనిలో 100 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీనిలో అయితే అసలే లేవు, 0/2. అవునా? ఎస్ సార్. సార్ 50 ఎలక్ట్రాన్స్ షేర్ అయినాయి సార్ రెండిట్లా. అబ్బా వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, షబాష్. మీరన్నది 100% కరెక్టే నాన్న. కరెక్టే. సో ఫైనల్లీ ఏమైపోయింది? దీంట్లో 50 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, దీనిలో కూడా 50 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. అర్థమైందా? వెరీ గుడ్, వెల్ డన్, షబ్బాష్. ఒక్కసారి బోర్డ్ పైన చూడండి, ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి. అర్థమైందా? వెరీ నైస్, వెరీ గుడ్, వెల్ డన్. డౌట్స్ ఏం లేవు కదా? డౌట్స్ అయితే ఏం లేవు. 100% మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోయింది కదా? అబ్బా సార్ ఎంత మంచిగా చేసిండు సార్. ఇంతకుముందు ఇది ప్లస్ ఉండే సోర్సు, దీన్ని ఫిక్స్డ్ పెట్టేసిండ్రు. ఈడ వచ్చేసి ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, ఇక్కడ వచ్చేసి ప్లస్లు వచ్చినాయి కదా? అవును. అయితే మీరు ఏం చేసారు? ఫస్ట్ మెథడ్లా మంచిగా దీన్ని పట్టుకొని లాగేసారు,
పాజిటివ్ ఛార్జ్ బాడీ అయిపోయింది ఈజీగా కదా. ఇది పాజిటివ్. మళ్ళీ ఏం చేసిండ్రు, దీన్ని లాగేసిండ్రు, నెగిటివ్ ఛార్జ్ లాగా మారిపోయింది. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనమాట. అరే కరెక్ట్ డైలాగ్ వచ్చింది కదా. రైట్ సార్, కరెక్ట్ అన్నారు. ఆ డైలాగ్ సెట్ అయింది సార్ ఇక్కడ కదా. ఒకేసారి రెండు డిఫరెంట్ చార్జ్డ్ బాడీస్ని తయారు చేసేసినాం కదా. వైరింగ్ పెడితే గిట్లా ఈ విధంగా వైరింగ్ పెడితే సార్, వైరింగ్ పెడితే ఒకే బాడీ లాగా మారిపోతుంది. ఇది నెగిటివ్, ఇది నెగిటివ్. వైరింగ్ ఇట్లా ఏం పెట్టకుంటే ఒకటి పాజిటివ్ అవుతుంది, ఒకటి నెగిటివ్ అవుతుంది. ఓకేనా? సో వెరీ గుడ్, షబాష్. సో అందరికి మీకు అర్థమైపోయింది. దీనిపైన ఉన్న సోర్స్ చార్జ్ తగ్గిందా? తక్కువగా లేదు. కండక్షన్లో తగ్గింది సార్. కాంటాక్ట్లో పెడతాం కాబట్టి తగ్గుతుంది, కాంటాక్ట్లో పెట్టకుంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా? సో వెరీ గుడ్, షబాష్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్లీ. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను మరి, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.